ఇక మొదట్లో స్నేహ రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళింది అనే అడుగుతూ ఉంటుంది. స్నేహ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు రైడ్లు జరుగుతుంది. రుద్ర స్నేహాని సేవ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి వాళ్ళని స్నేహకి తన ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయింది అని అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇషిక ఇంకా తన తల్లి స్నేహాన్ని తిడుతూ ఉంటారు. కానీ రుద్ర స్నేహాన్ని సపోర్ట్గా నిల్చుకొని స్నేహ ఏం తప్పు చేయలేదు, తనని ఇబ్బంది పెట్టకండి అని అందరితో చెప్తూ ఉంటాడు. స్నేహకి తన మీద రుద్రకి ఉన్న నమ్మకానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తున్నారు అని కాల్ చేస్తారు. గంగ వాళ్ళ కోసం స్పెషల్ డిషెస్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇంటి వాళ్ళు అంతా చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇషిక వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండిపోతాం అని అడిగితే నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పేస్తుంది. గంగ సుధాని చూడలేను అనుకుంటుంది. సుధాకి తన కూతురు చిన్నప్పుడే తప్పిపోయింది, అందుకే గంగని చూస్తే నాకు కూతురు గుర్తొస్తుందని రివీల్ చేస్తూ ఉంటుంది. గంగ సుధాని చూడడానికి వెళ్ళక బాధపడుతూ ఉంటుంది. సుధా తన హస్బెండ్ని గంగకి బాక్సింగ్ నేర్చమని అడుగుతూ ఉంటుంది. గంగకి బాక్సింగ్ నేర్పించండి, తను ధైర్యంగా ఉంటుంది అని అడిగితే ఆయన ఆడపిల్లలు ఆడపిల్లలనే ఉండాలి, మగరాయుడులా ఆటలు ఆడొద్దు అని స్ట్రిక్ట్గా రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.